హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అప్లై చేయడం జరగడంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల 2 సార్లు ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో టీఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా స్టాప్ చేసేసి కొత్తగా ఇంకా పోస్టులను పెంచి 563 పోస్టులతో గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ అయితే ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. నా ఛానల్ మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ని ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ని 23/2/2024 తేదీ నుంచి అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 14/3/2024గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏవైనా అప్లికేషన్లో తప్పులు దొల్లి ఉంటే కనుక అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అయితే 23/3/2024 తేదీ నుంచి 27/3/2024 తేదీ వరకు అయితే వీరు వెసులుబాటు కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. అప్పట్లోపు మీరు ఏవైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆఫ్ ది ఆల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్కు 7 రోజుల ముందైతే వీరు రిలీజ్ చేస్తాము అఫీషియల్ వెబ్సైట్లో అని తెలియజేయడం జరిగింది. ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి మే, జూన్ 2024లో ఉండొచ్చు అని అయితే వీరు తెలియజేశారు. మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2024లో ఉంటాయని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే అభ్యర్థులు ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేసి 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ చేసి అప్లికేషన్ సరి చూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే మీరు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లోని వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 18 రకాల డిపార్ట్మెంట్స్లో ఈ ఉద్యోగాలను అయితే వీరు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు అవేవో తెలుసుకుందాం. డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్కి వచ్చేసి 45 వేకెన్సీస్ కేటాయించారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైనటువంటి యువతి యువకులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ విషయానికి వచ్చినట్లయితే 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయల వరకు వీరు పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. సెకండ్ వన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 విషయానికి వచ్చినట్లయితే 115 వేకెన్సీస్ని కేటాయించారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన ఏ యువతి యువకులు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. మూడో ఉద్యోగానికి వచ్చినట్లయితే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48 వేకెన్సీస్ కేటాయించారు. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి వచ్చేసి 4 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ 21 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు. పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయల వరకు వీరికి జీతం అయితే పే చేయడం జరుగుతుంది. ఐదవ ఉద్యోగానికి వచ్చినట్లయితే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. సిక్స్త్ వచ్చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఉద్యోగాలకు సంబంధించి 6 వేకెన్సీస్ను కేటాయించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ సర్వీసెస్ ఉద్యోగానికి సంబంధించి 5 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 8వ ఉద్యోగానికి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఈ ఉద్యోగాలకు సంబంధించి 8 వేకెన్సీస్ కేటాయించారు. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. 9th వన్ వచ్చేసి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సర్వీసెస్కి వచ్చేసి 30 వేకెన్సీస్ కేటాయించారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి 51,320 రూపాయల నుంచి 1,27,310 రూపాయలుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 10th వన్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి 41 వేకెన్సీస్ కేటాయించారు. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలని తెలియజేయడం జరిగింది. 11th వన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 12th వన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ఉద్యోగాలకు సంబంధించి 5 వేకెన్సీస్ని కేటాయించారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలని తెలియజేశారు.
13th వచ్చేసి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి. 2 వేకెన్సీస్ మాత్రమే కేటాయించడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 14th వన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వచ్చేసి 5 వేకెన్సీస్ కేటాయించారు. దీనికి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి 51,320 రూపాయల నుంచి 1,27,310 రూపాయలుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 15th వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. 20 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలని తెలియజేశారు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి 38 వేకెన్సీస్ కేటాయించారు. 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉండాలని తెలియజేయడం జరిగింది. 17th వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండి. 41 వేకెన్సీస్ని కేటాయించారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలని తెలియజేయడం జరిగింది. లాస్ట్ వన్ 18th వచ్చేసి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్లో 140 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తం 563 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్లో భాగంగా వీరు భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ అన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీని అయితే అడగడం జరిగింది. బ్యాచులర్ ఆఫ్ ద డిగ్రీ మస్ట్ అండ్ షుడ్గా పాస్ అయి ఉండాలి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అయితే తెలియజేయడం జరిగింది. కొన్ని పోస్టులకు స్పెషలైజ్డ్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని స్పెషలైజ్డ్ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విద్యార్హతలను బట్టి మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మల్టీ జోన్స్ ప్రస్తావనను అయితే వీరు తీసుకురావడం జరిగింది. ఈ మల్టీ జోన్ 1 కిందికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ రావడం జరుగుతుంది. మల్టీ జోన్ 2 విషయానికి వచ్చినట్లయితే సూర్యాపేట, నల్గొండ ఇలా ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్ రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి 5 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి 3 సంవత్సరాలు గాను, ఎన్సీసీ పిల్లలకి 3 సంవత్సరాలు గాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు గాను, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఆ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. కొత్తగా అప్లై చేస్తున్న వారు అప్లికేషన్ ఫీజుని అలాగే ఎగ్జామినేషన్ ఫీజుని కలిపి పే చేయాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 32 ఏరియాస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే వీరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు తెలియజేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అలా మెయిన్ ఎగ్జామ్స్కి రెండుకి కూడా ఇవే సేమ్ సెంటర్స్ని అయితే వీరు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్కి వచ్చేసినట్లయితే కేటగిరీస్ వైజ్ ఓసీ జనరల్ క్యాండిడేట్స్కి 40% మార్కులు అయితే సాధించాలని తెలియజేశారు. బీసీ క్యాండిడేట్స్కి 35% మార్కులు సాధించాలని తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూపీడీ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 30% మార్కులు సాధిస్తే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే పోస్టులను బట్టి కేటగిరీస్ వైజ్ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి జోన్ల వారీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే ముందు అభ్యర్థులు ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఈ పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అన్న పూర్తి డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లోని ఇచ్చారు. అప్లై చేసే ముందు ఒకసారి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడం మంచిదని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 150 మార్కులకు 150 క్వశ్చన్స్ ఇస్తారు. 2.5 గంట టైం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో క్వాలిఫై అయిన వారిని మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే పిలవడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్ని 3 గంటల టైం ఇచ్చేసి 150 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 అని 6 రకాల పేపర్లను వీరు ఇవ్వడం జరిగింది. ఈచ్ పేపర్ నుంచి 150 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది. ఇలా మొత్తం 900 మార్కులకి వీళ్ళు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఇందులో ఎవరైతే మెరిట్గా మార్క్స్ తెచ్చుకొని క్వాలిఫై ఉంటారో వారికి మాత్రమే ఈ ఉద్యోగాలలో భర్తీ చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇది మంచి సువర్ణ అవకాశం. మంచిగా మీరు ప్రిపేర్ అయ్యేసి ఈ ఎగ్జామ్స్ని అయితే రాయండి.
మంచిగా మీరు క్వాలిఫై అయ్యి ఈ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయినా మీరు లాగిన్ అయ్యేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.